హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త మరొక సంస్థ అయితే గనక షాకింగ్ కామెంట్స్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటే మేమెందుకు కట్టాలి అంటూ షాక్ ఇచ్చిన సంస్థ. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో కంప్లీట్‌గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. జగన్ తీసుకుంటే మేం కట్టాలా? సుప్రీంలో ఇసుక సంస్థ షాకింగ్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు చేపట్టి అక్రమాలకు పాల్పడినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేపీ వెంచర్ సంస్థకు జాతీయ హరిత ట్రిబ్యునల్ 18 కోట్ల జరిమానా విధించింది. దీన్ని జేపీ వెంచర్ సంస్థ చెల్లించాల్సి ఉండగా అనూహ్యంగా సుప్రీంకోర్టులో ప్లేటు తిప్పేసిందంటున్నారు. దీన్ని అప్పట్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, ఈ మేరకు తమకు ఊరటివ్వాలంటూ సుప్రీంకోర్టును కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో చిత్తూరు జిల్లాలోని అరణియార్ నదీ పరివాహక ప్రాంతాల్లో B2 కేటగిరీలో ఉన్న 18 రీచ్లలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినందుకు జేపీ వెంచర్స్కు ఎన్జీటీ అయితే కనుక 18 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు ఎన్జీటీ ఇచ్చిన తీర్పును జేపీ వెంచర్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కూడా ఆ జరిమానా తమకు జమ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జేపీ వెంచర్ మరో పిటిషన్ దాఖలు చేసింది. అప్పట్లో జగన్ సర్కార్ కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు తీసుకుందని, దీని ప్రకారమే తాము తవ్వకాలు చేపట్టినట్లు తెలిపింది. కాబట్టి ఎన్జీటీ విధించిన జరిమానా కూడా ప్రభుత్వమే చెల్లించాలని, తాము దీన్ని చెల్లించబోమంటూ సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆలోచనలో పడింది. చివరికి ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అయితే జేపీ వెంచర్స్ వాదనపై ప్రభుత్వం ఏం చెప్పబోతుందా అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకు అని చూస్తే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జేపీ వెంచర్స్కి ఇసుక తవ్వకాలు అనుమతులు ఇవ్వడం, వాటిలో అక్రమాలపై కూటమి పార్టీలు తీవ్రంగా పోరాటం చేశాయి. అలాగే అధికారంలోకి వచ్చాక కూడా సుప్రీంకోర్టులో కూటమి సర్కార్ బలంగా వాదనలు వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో జరిమానా తాము కట్టేందుకు ప్రభుత్వం ఎలాగూ సిద్ధంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందా, ఆ తదుపరి విచారణ ఏం జరుగుతుందనే విచారణపై ఉత్కంఠ అయితే నెలకొందని చెప్తూ ఉన్నారు.